మంచిది. మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. గతంలో గుర్తు చేసే కదా మన వందనాలు లేక ప్రైజ్ అంటే ఏం కావాలి? కనబడాలి, వినబడాలి. అందరికి వందనాలు. ఎస్, అందరి వందనాలు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. మరోసారి ఈ సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి మందిర ప్రతిష్ట కూడా నేను కూడా వచ్చాను గత సంవత్సరం మా మామగారితో పాటు. చాలా అద్భుతంగా దేవుడు ఆ దినాన ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిగించి ఇంత చక్కటి మందిరాన్ని అనుగ్రహించినందుకు ప్రభువును స్తుతించాను. మరి మొదటి వార్షికోత్సవానికి మీ మధ్యలో ఉండడానికి, మరలా మీతో పాటు సహవాసం చేయడానికి, దేవుని సందేశాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించిన సంఘ నాయకులు మనోహర్ సార్ గారికి, అలాగే జ్యోతాంతి గారికి, స్థానికంగా నిలిచి పరిచయం చేస్తున్న మన ప్రియులు దేవుని దాసులు అన్నగారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మీకు అందరికీ, అలాగే వేదిక మీద ఆశనులైన దైవజనులందరికీ మరోసారి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఒక చిన్న ధ్యానాన్ని మనం నిర్గమాకాండంలో ధ్యానం చేసుకుందాం. అందరూ కొంత సమయమే ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాం, స్తుతించాం. మరి భౌతిక భోజనం కన్నా ఆత్మ సంబంధమైన భోజనం ఎంతో ప్రాముఖ్యం కనుక వాక్యాన్ని బాగా విందాం. దైవజనులు డాక్టర్ విజయ్ సార్ గారు మా వద్దకు వచ్చినప్పుడు చాలాసార్లు వారి నోట నుంచి విన్న మాట ఏంటంటే, బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం, ఇంకొకటి మర్చిపోయినారా, భ్రష్టు పడతాం అని చెప్పేవాడు. బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం, ఆఖరికి భ్రష్టు పడతాం. కాబట్టి మనల్ని బ్రతికించేది, మనలో భయాన్ని పుట్టించేది, మన బ్రతుకులను బాగు చేసేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని శ్రద్ధగా విందాం, బుద్ధిగా విందాం. అటు ఇటు ఏమాత్రం కదలకుండా మనము ఏకాగ్రతతో విని మేలు పొందుకుందాం. మంచిది. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఈ స్థానిక సంఘానికి, మనకందరికీ దేవుడిస్తున్న వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోవుడి, ఇది ఈ ఉదయకాలం మన ధ్యానాంశం. చిన్న మాట దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, మహోన్నతుడా, మీ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మీరు ఏర్పాటు చేసిన దినం. దీని యందు ఉత్సహించి సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ గ్రామమందు మీరు రక్తం ఇచ్చి కొనబడిన స్థానిక సంఘాన్ని బట్టి వందనాలు. గత సంవత్సరంలో మీరు చక్కటి మందిరాన్ని ఇచ్చి ప్రతిష్ఠించారు, మీకు స్తోత్రములు ప్రభువా. గత సంవత్సరం అంతా స్థానిక సంఘం పట్ల మీరు చేసిన ఉపకారములు, మేలులు, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరోసారి ఈ మంచి సమయాన్ని మాకిచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అంత మాత్రమే కాదు, వార్షికోత్సవ సందర్భంగా మీ వాక్యాన్ని విని మేలు పొందుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకే కృతజ్ఞతలు. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ వాక్య ప్రభావం చేత మమ్మల్ని నింపి మా గుండెల్లో మీ వాక్యాన్ని దేవా మీరే ఉంచి బలపరిచి వాడుకొనమని వేడుకుంటున్నాం. నిలబడి నన్ను కూడా మరుగుపరిచి వచ్చిన వారందరికీ అర్థమవునట్లుగా మీరే మాట్లాడమని, మీ ఆత్మ నింపుదల, మీ ఆత్మ నడుపుదల మాకిచ్చి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామముననే స్తుతించి ప్రార్థన చేసుకొని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
మంచిది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. దైవజనుడైన మోషేతో సాక్షాత్తు దేవుడే పలికిన మాట, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి. ఎంత ప్రోత్సాహపరిచే మాట, ఎంత ఉజ్జీవంతో నింపే మాట, దేవుని నోట నుండి బయలు వెళ్ళిన అద్భుతమైన మాట కదా. దేవుడు ఈ స్థానిక సంఘానికి ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఏ వాగ్దానం ఇది? సాగిపోవుడి. మన అంశం ఏంటంటే ఆటంకముల మధ్యలో సాగిపోవుట. ఆటంకముల మధ్యలో సాగిపోవుట అనేది అలా గుర్తుపెట్టుకొని కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. చాలాసార్లు మనల్ని మనం ఆలోచించుకుంటే, చాలామంది భక్తులను మనం గమనిస్తే, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎటుపోతుంటారు? సాగిపోతుంటారు. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, ఏమాత్రం కష్టం వచ్చినా ఏమవుతారు? ఆగిపోతారు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు కదా. ఆటంకాలు వచ్చినప్పుడు ఆగిపో, అన్ని బాగున్నప్పుడు భక్తి చేయి అని వాక్యం చెబుతుందా? దేవుడు చెప్తున్నాడా? కాదు 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 కాదు. ఈ 14వ అధ్యాయం మనం చదివితే 430 సంవత్సరాలు ఎక్కడున్నారు దేవుని ప్రజలు? బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. మరి దేవుడు విడిపించాడు, విడుదలిచ్చాడు. ఆ సంతోషం ఎంతసేపు ఉంది? కొంతసేపే. ఇక ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనకేమో ఎవరున్నారు? ఫరో సైన్యం. ముందేమో మన పరిభాషలో ముందు గొయ్యి, వెనుక ఏదో అంటారు కదా సామెత, అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. వెనుక ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. అట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప వాగ్దానం, సాగిపోండి. ప్రజలు ఏమంటున్నారు? ఓ మోషే, మమ్మల్ని ఎందుకు తెస్తావా ఇక్కడికి? ఐగుప్తులను మాకు బాగుండే కదా, ఆ వెట్టి పనులు చేసుకుంటా, ఇటుకలు తయారు చేసుకుంటా, అక్కడే మేము బాగుంటుంది. సమాధులు లేవని ఇక్కడ తోలుకొచ్చావా? ఈ అరణ్యంలో మమ్మల్ని చావగొట్టడానికి తోలుకొచ్చావా అని అంటే, దైవజనుడితో దేవుడు పలికిన మాట సాగిపోండి, సాగిపోండి. ఈ మాట పట్టుకున్నాం. ఒక్కసారి ప్రకృతిని ఆలోచన చేస్తే, గులాబీ పువ్వు చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ తెలుసు కదా, అక్క వాళ్ళకి బాగా ఇష్టం. మరి గులాబీ పువ్వు ఎక్కడ వికసిస్తుంది? ముళ్ళ మధ్యలోనే. ముళ్ళ మధ్యలోనే గులాబీ పువ్వు వికసిస్తుంది. అలాగే బయట చెరువుల్లో, కాలువల్లో మనం వెళ్ళినప్పుడు మొత్తం బురద ఉంటుంది, మొత్తం అంత ఇది ఉంటుంది. ఆ బురదలోనే ఒకటి పుట్టుకొస్తుంది. ఏంటది? తామర పువ్వు. చుట్టూ ఏం బాగాలేదు పరిస్థితి, కానీ అంత బురదగా ఉన్నా, ఏమాత్రం బాగాలేకపోయినా తామర పువ్వు వికసిస్తుంది. లోకంలో ఉన్న సంగతులే అలా నేర్పిస్తుంటే, ఈ సృష్టిలో దేవుని పోలికలో చేయబడిన ఏకైక వ్యక్తులు మనం. ఇట్లాంటి మనము దేవుని కొరకు ఎంత సాగిపోవాలి కదా. ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. అదేంటంటే, సాగిపోయేవారే సాధిస్తారు, ఆగిపోయేవారు ఓడిపోతారు. అంతే. సాగిపోతే సాధిస్తాం, ఛేదిస్తాం ఏదైనా. ఆగిపోతే ఓడిపోతాం, పడిపోతాం, అపజయాన్ని పొందుకుంటాం. మరి నేటి సంఘంలో పరిస్థితులు మనం గమనిస్తే, భక్తి జీవితంలో దేవుని కొరకు సాగిపోయేవారు ఎక్కువ ఉన్నారా, ఆగిపోయేవారు ఎక్కువ ఉన్నారా? నేటి సంఘాల్లో అడుగడుగున కనబడే వ్యక్తులు ఎవరనంటే, సాగిపోయేవారి కంటే ఆగిపోయేవారే ఎక్కువ ఉన్నారు. ఆ మధ్య గుంతకల్కి వచ్చినప్పుడు అంబేద్కర్ నగర్ చర్చిలో ఓ సంఘటన చెప్పా. ఓ ఆదివారం మందిరంలో సుమారుగా సగం మంది విశ్వాసులు ఎగ్గొట్టినారు. ఆరాధన చేయకుండా, మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా ఎగ్గొడితే సేవకునికి చాలా బాధ వేసింది. ఏంటి ప్రభువా, ఈరోజు సంఘం ఇంత ఖాళీ అయిపోయింది, దాదాపు సగం మంది రాలేదు, ఏంటయ్యా అని చెప్పి ఆరాధన ముగించుకున్నాక ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నాడు. అంత కాపరి ప్రేమ అట్లా ఉంటుంది కదా, ఎందుకు రాలేదు ఆ విశ్వాసం అని చెప్పి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తా ఉంటే, ఓ తమ్ముడికి ఫోన్ చేశాడు, ఏం రూపాయలు ఎగ్గొట్టినావు ఈరోజు అని అంటే, పాస్టర్ గారు
నాకు కాలు ఇరిగింది, మంచంలో ఉన్నాను, లేవలేని పరిస్థితి అని అంటే ఒక్క మాటను చెప్పొచ్చు కదా నాయన. కాలు ఇరిగిందని ఒక్క మాటను చెప్తే నిన్ననే దర్శించే వాళ్ళం కదా అని చెప్పి సాయంకాలం చెప్పా పెట్టకుండా పాస్టర్ గారు ఇంటికి పోయినాడు. ఇంటికి పోతే రూబేను, నాయన వందనాలు నాయన అంటే వందనాలు వినపడట్లే, ఏమి వినపడట్లే. వాళ్ళ నాయన పాపం పెద్ద ఆయన ముసలాయన ఇంటి బయట కూర్చున్నాడు. రూబేన్కి ఏదో కాలు ఇరిగిందంట కదన్నా, నువ్వునే చెప్పొచ్చు కదన్నా అని అంటే అప్పుడు వాళ్ళ ఆయన చెప్పినమాట, సార్ వానికాడ కాలు ఇరిగింది సార్. ఒక్కసారి క్రికెట్ గ్రౌండ్కు ఆడ క్రికెట్ ఎగిరెగిరి ఆడుతుంటాడు మనిషి. ఎప్పుడు ఏమన్నా కాలు ఇరిగిందన్నాడు, మంచంలో ఉన్నాడు, లేవలేని పరిస్థితి అన్నాడు. కాదు కాదు సార్, వాళ్ళు క్రికెట్ ఆడడానికి అని చెప్పి నీకు అట్లా కబుర్లు చెప్పాడు అని చెప్తే పాస్టర్ గారికి ఏం అర్థం కాదు, చాలా బాధ వేసింది. మళ్ళీ ఇంకొక ఫోన్ చేశాడు, ఏమక్క మందిరానికి రావాలంటే ఆటోకు డబ్బులు లేవంట. ఇట్లాంటి కారణాలన్నీ ఇక్కడే ఇంటుంటాం మనం. ఆటోకు డబ్బులు లేకపోతే మందిరానికి ఎక్కొట్టడం, ఆరాధన ఎక్కొట్టడం ఏందక్క? నన్ను అడిగితే ఫోన్ పే చేసేవాడిని కదా, మందిరం దగ్గర ఆటో ఆపింటే ఆటోనికి నేనే డబ్బులు ఇచ్చేవాడిని కదా అని అంటే, సారీ పాస్టర్ గారు, ఇంకా ప్రతిసారి ఆటోకి వస్తే నిన్నే డబ్బులు అడుగుతానంటుంది ఆమె. సర్లే మన మందిరానికి రాలే, సాయంకాలం దర్శిస్తాలని చెప్పి ఇంటికి పోతే పాస్టర్ గారు బండి ఆపుతున్నాడు, అక్క ఆటోలో దిగుతా ఉంది. ఏమబ్బా అక్క ఆటోలో దిగుతుంది, ఇప్పుడేమన్నా మందిరానికి వచ్చిందని అంటే కాదు కాదు, చేతి నిండా చందనా బ్రదర్స్ నుంచి, సిఎంఆర్ నుంచి అబ్బో పట్టు చీరలు. ఏదక్క ఇవంటే మా ఇంటికి ఆడపడుచులు వచ్చారు పాస్టర్ గారు, వాళ్ళకి లేక లేక బట్టలు పెడుతున్నాం అని అంటే ఎంత అయిందక్క డబ్బులు చెప్పు అని అంటే 15,000 అయిందంట. ఎంత అయిందంట? 15,000. మందిరానికి ఆటోకు రావడానికి 15 రూపాయలు. పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. అయ్యో నా సంఘంలో సాగిపోయేవారి కంటే ఆగిపోయేవారే ఎక్కువ. ఇంకొక ఫోన్ చేశాడు, ఏమక్క రాలేదని అంటే ఆమె నింది పంటి నొప్పి పంటి నొప్పి. మొన్న నాకు కూడా తెలిసింది పంటి నొప్పి వస్తే ఎంత నొప్పి ఉంటుందో. పంటి నొప్పి పంటి నొప్పి పంటి నొప్పి పాస్టర్ గారు రాలేకపోయానంటే, కాదమ్మా కనీసం బల్లలోన్న చేసి ప్రభువుని ఆరాధించి ఇంటికి పోవచ్చు కదా అని అంటే, నీకు ఆ నొప్పి వస్తే తెలుస్తుందని డైరెక్ట్ అటాక్ చేశాడు. ఇక ఏం అర్థం కాకుండా ఫోన్ పెట్టేశాడు. సాయంకాలం దర్శిద్దామని పోతే కొత్త బస్ స్టాండ్ దగ్గర చికెన్ పకోడా షాప్ దగ్గర కనపడింది. ఎవరు? పంటి నొప్పి అని చెప్పినాక, ఏమక్క పంటి నొప్పి అని అంటివి కదా అని అంటే, ఎవరో లేనుకుంది కరువు అని నములుతా పాస్టర్ గారికి. ఎవ్వా ఎనికిదురు చూస్తే నేను పంటి నొప్పి అని చెప్తే మా పాస్టర్ గారు చూసా అని తలదించుకునేసరికి, పాస్టర్ గారు నా సంఘంలో ఇంత గొప్ప విశ్వాసులు ఉన్నారా, నా సంఘంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, దేవుని కొరకు ఏ కారణాన్ని బట్టి కూడా ఆగిపోయేవారు కాకుండా సాగిపోయేవారు ఉన్నారా, ఆగిపోయేవారు ఉన్నారని చెక్ చేసుకుంటే 100 మందిలో దాదాపు ఎక్కువ భాగం దేవుని కొరకు సాగిపోయేవారి కంటే ఆగిపోయేవారే ఎక్కువ. పిల్లరా, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు ఇస్తున్న వాగ్దానం, సాగిపోండి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కొరకు బ్రతకడంలో, దేవుని కొరకు జీవించడంలో, దేవుని కొరకు మునుముందుకే వెళ్ళండి అని దేవుని వాక్యం తేటగా మనకు బోధిస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాగిపోతేనే ఏదైనా సాధిస్తాం అంతే. ఒక విద్యార్థి బడికి సాగుతూ పోతుంటేనే చదువు వస్తుంది. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగంలో రాణించాలంటే సాగిపోతూనే ఉండాలి కదా. ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే పొందుకుంటాడు. అలాగే ఒక విశ్వాసి కూడా దేవుని కొరకు ఏ పరిస్థితిని బట్టి కూడా ఆగిపోకూడదు. సాగిపోతేనే ఏదైనా సంపాదించుకుంటాం. సాగిపోకుండా ఇంట్లో అలానే ఉంటే ఉన్నవన్నీ అయిపోతాయి. సాగిపోతూ ఉంటేనే సమర్థులు అనిపించుకుంటాం. ఆగిపోతే లోకము, సంఘము మన మీద ఏ ముద్రేస్తుంది? అసమర్థుడు అని ముద్రేస్తుంది. కాబట్టి సాగిపోండి అని వాక్యం చెబుతుంది. అలా సాగిపోతే 4 గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ఆ 4ంటిని క్లుప్తంగా మనకున్న సమయంలో గుర్తు చేస్తాం. వ్యక్తిగతంగానైనా సంఘముగానైనా దేవుని కొరకు మనం సాగిపోతే
4 గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎన్ని ఆశీర్వాదాలు లెక్క? 4 గొప్ప ఆశీర్వాదాలు. ఆ 4 ఆశీర్వాదాలు అలా చూద్దాం. చూడండి, మొట్టమొదటిది నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. కింది భాగంలో ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలులను సమీపించారు. ఈ 2 వచనాలు చదివితే ఏమర్థమైంది మనకి? సాగిపోండి అనే మాటను పట్టుకొని దేవుని ప్రజలు ముందుకు పోయారు. వెనకేమో శత్రు సైన్యం సమీపిస్తా ఉంది. ఒకవైపు భయం, ఒకవైపు ఆందోళన. ఎక్కడ చంపుతారో, ఎక్కడ మరలా ఐగుప్తుకు తీసుకుని వెళ్తారో. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని మాటను పట్టుకుని వారు సాగిపోవటం ద్వారా పొందుకున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని కాపుదల పొందుకున్నారు. ఏమొందుకున్నారు? దేవుని కాపుదల. 19-20 వచనాల్లో అక్కడ మనం చదువుతాం. ఆ కాపుదల 2 మాటల్లో దేవుడు మాట్లాడాడు. మొదటిది దేవదూత, రెండవది మేఘం లేక మేఘ స్తంభం. అంతవరకు దేవదూత ఎక్కడుంది? దేవుని ప్రజల సైన్యానికి ముందుంది. ఇప్పుడు దేవదూత ఎక్కడికి వచ్చింది? వెనకకు వచ్చింది. అంటే దాని అర్థం దేవుడు తన ప్రజలకు ఎంత కాపుదలు ఇస్తున్నాడు కదా. ఇంకొకటి మేఘస్తంభం. ఇప్పుడు మేఘస్తంభం ఎక్కడుంది? ఇద్దరి మధ్యలో ఉంది. ఒకరికేమో వెలుగు, ఇంకొకరికేమో చీకటి. వెలుగు ఎవరికి? దేవుని ప్రజలకి. చీకటి ఎవరికి? ఫరో సైన్యానికి. 20 వచ్చిన చివరి భాగంలో అద్భుతమైన మాట. ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుని కొరకు నీవు నేను సాగిపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? కాపుదలిస్తాడు, భద్రత ఇస్తాడు, క్షేమం ఇస్తాడు అని లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. వాటి గ్రేట్ ప్రొటెక్షన్ కదా. కీర్తన గ్రంథం 91వ కీర్తన 7వ వచనం 11వ వచనం మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట ఏంటి? నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడమ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయం నీ వద్దకు. దేవుని కొరకు సాగిపోతే నీ భద్రత ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. ఈ మాట నమ్మండి, ఈ మాట అర్థం చేసుకోండి. ఆటంకాలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, ఇంట్లో వారు వెళ్ళనివ్వట్లేదని ఎన్నో చెప్తాం కారణాలు. కానీ దేవుని కొరకు ఒక్క స్టెప్ ముందుకేసి సాగిపోతే దేవుడు అద్భుతమైన భద్రత ఇస్తాడు. ఏమంటున్నాడు? 78వ కీర్తన 14వ వచనం కూడా ఒక అద్భుతమైన మాట మనం చదవచ్చు. ఒక్కసారి చదువుదాం. చూడండి, 78వ కీర్తన 14వ వచనం. 78వ కీర్తన 14వ వచనం. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆయన వారికి త్రోవ చూపెను. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఈ లోకంలో అత్యున్నతమైన భద్రత ఎవరికి ఉంది? ఈ లోకంలో అత్యున్నతమైన భద్రత ఎవరికి ఉంది అని అంటే అమెరికా అధ్యక్షుడు అని వినబడుతుంది. ఎందుకంటే ఉన్నతమైన దేశం, ఆయనకున్న భద్రత ఎవరికి ప్రపంచంలో లేదు. మన భారతదేశంలో అత్యున్నతమైన భద్రత ఎవరికి? ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన భద్రతకు రోజుకు 14 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది లోకంలో మనం వినే మాటలు. కానీ ఒక మాట నేను చెప్పనా, ఈ ప్రపంచంలో అత్యున్నతమైన భద్రత ఎవరికనంటే ఒక విశ్వాసకి. కారణం ఏంటి? అది దేవుడే ఇస్తున్న భద్రత. దేవుడు నీకు నాకు భద్రత ఇస్తే ఇంకా ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? దేవుడు నీకు నాకు భద్రత ఇస్తే
ఎవరు కూడా మన సమీపంలో కూడా రాలేదు. ఈ మాట నమ్మండి. దేవుని భద్రత ఈ లోకంలో ఎవరికి అర్థం కాదు. ఆయన భద్రత ఇచ్చాడంటే ఎన్ని భయాందోళనలు ఉన్నా ఒక విశ్వాసి క్షేమంగా ముందుకు సాగచ్చు. దీనికి ఒక చిన్న నిజమైన సంఘటన చెప్పి నేను ముందుకెళ్తాను. 2007లో ముంబైలో పేలులు జరిగాయి. మనకు దైవజనులకు కొంతమంది తెలిసి ఉంటుంది. 2007 సంవత్సరంలో కసబ్ అనే ఒక ఉగ్రవాది ముంబైలో పేలులకు పాల్పడ్డాడు. ఒక హాస్పిటల్లో 164 మందిని చంపేశాడు. AK-47 గన్ పెట్టుకుని పిట్టలు కాల్చినట్టు మనుషులు కాల్చేశాడు. ఇక 5 మంది బాత్రూంలో వాష్రూమ్కి పోయారని చెప్పి వినబడింది. వాళ్ళను కూడా చంపేయాలని చెప్పి కంకణ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాడు. ఆ 5గురు బయటకు వచ్చారు, 4గురిని చంపాడు. ఒక్క వ్యక్తి మాత్రం బయట పన్నాడు. ఆయన పేరు సోమన్. ఏం పేరు? సోమన్. మళ్ళీ సోమన్న గారు, సోమన్. ఆయన యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి. అందరికీ వార్త దావాలలో వ్యాపించిపోయింది. 168 మందిని చెప్పాడంట. ఒక్క వ్యక్తి ఎవరో సోమన్ అంట తప్పించుకున్నాడంట. అసలు ఈ కసబ్కి 160 మందిని చంపాడంట. ఆ ఒక్క వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? ఈ కసబ్ను అడుగుదాం, ఉగ్రవాదిని అడుగుదాం అని చెప్పి పోలీసులు మైక్ దగ్గర పెట్టాడు కదా. అంతమందిని చంపావు కదా, ఈ ఒక్క వ్యక్తిని ఎందుకు చంపానంటే, సార్ ఆ వ్యక్తి నాకు కనవలేదు సార్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ వ్యక్తి నాకు కనవలేదు సార్ అని చెప్పాడు. పక్కన సోమను కూడా మైక్ ఇచ్చి, నువ్వు ఉగ్రవాదం చూసావా? ఎస్ సార్ చూచాను. 4గురిని చంపడం చూసావా? ఎస్ సార్ చంపడం చూశాను. మరి నువ్వు చెప్పు నీ మాటల్లో అని అంటే ఆయన అన్నాడు, సార్ ఆయనకి నాకు ఒక్క 3 అడుగులు మాత్రమే ఉందంట. ఎన్ని అడుగులు? 3 అడుగులు. ఈయన నోటి నుంచేమో 3 అడుగుల దూరమే ఉన్నా అంటున్నాడు. ఆయన నోటి నుంచేమో ఈ వ్యక్తి నాకు కనబడలేదు సార్. అప్పుడు అర్థమైంది ఆయన చెప్పిన మాట, సార్ నేను యేసు ప్రభువును నమ్మిన వ్యక్తి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నన్ను కాపాడింది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఎంత